టు మై ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ 2 సినిమాలతో మన ముందుకు రాబోతూ ఉన్నాడు ఈ సంవత్సరం. ఒకటి హరిహర వీరమల్లు అయితే ఇంకొకటి ఓజీ. కానీ ప్రేక్షకుల దృష్టి అంతా, ప్రేక్షకుల క్యూరియాసిటీ అంతా, ప్రేక్షకుల నమ్మకం అంతా ఓజీ మీదే ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ అభిమాన్ ప్రత్యేకించి ఓజీ మీదే ఉంది అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. దీనికి కారణం ఒకటే, హరిహర వీరమల్లు సినిమా పదే పదే వాయిదా పడుతూ రావటం విడుదల. సో ఇది చాలా అసహనాన్ని కలిగిస్తూ ఉంది ప్రేక్షకులతో పాటు. ఈవెన్ పవన్ కళ్యాణ్ అభిమానులే ఇన్నిసార్లు వాయిదా పడుతూ వస్తూ ఉంటే వాళ్ళకి ఆ సినిమా మీద ఆశలు క్రమంగా సన్నగిలుతున్నాయి అని చెప్పి ఆ సోషల్ మీడియాలో వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది. ఇది మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? 4.5 సంవత్సరాల క్రితం మొదలైన ప్రాజెక్టు. సో దీనికి ఇంత డిలే అవడానికి కారణాలు అనేకమని చెప్పాలి. అయితే మొదటగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపే తమ దృష్టిని సారిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన వల్లే షూటింగ్ ఆలస్యమైంది అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో తను రాజకీయాల్లో చురుకుగా ఉండటం వల్ల అనుకున్నటువంటి షెడ్యూల్స్ ఏవైతే మొదట ఆ ప్లాన్స్ వేసుకున్నారో, షూటింగ్ షెడ్యూల్స్, అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయాయి. ఆ తర్వాత కాలంలో సో ఆయన ఎప్పుడు కాల్ షీట్స్ ఇస్తాడా అని చెప్పేసి నిర్మాత ఏఎం రత్నం ఎదురు చూస్తూ వచ్చారు. సో ఇది చెప్పాలంటే ఒక రకంగా అందరిలో కూడా ఫ్రస్ట్రేషన్ కలిగించింది. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనే కాదు, డైరెక్టర్ క్రిష్ కూడా, ఆయన కూడా అసహనానికి గురయ్యాడని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అందుగురించి ఆయన ఈ వెయిటింగ్ని తట్టుకోలేక తన సమయం అంతా కూడా వృధా అవుతుందని భావించి ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. సగం పైనే ఆయన సినిమాని తీశారు. సో ఈ సినిమా నిజానికి ఆయనే రచయిత ఈ సినిమాకి. సో ఎలా ఉండాలి, ఆ వీరమల్లు పాత్ర ఎలా ఉండాలి, 17వ శతాబ్దం కాలం అదంతా ఆయన విజన్. సో కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆ సినిమా నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత కాలంలో జ్యోతికృష్ణ అంటే ఏఎం రత్నం గారి అబ్బాయి జ్యోతికృష్ణే మిగతా సినిమాని పూర్తి చేశారు. సో మొత్తానికి ఈ మధ్య మనం చూసాం, అంతా సినిమా అంతా అయిపోయింది. ఒక 2 రోజులు పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు ఇచ్చారా, పూర్తి చేశారు. ఈ 2 రోజులే కనుక గతంలో ఎప్పుడో ఇస్తే ఎప్పుడో ఈ సినిమా పూర్తి అయిపోయేది కదా అనేటువంటి అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతూ ఉంది. సో అందుగురించే మార్చిలో ఒకసారి రిలీజ్ అన్నారు, అది పోయింది. తర్వాత మేలో అన్నారు, అది పోయింది. జూన్ 10 అన్నారు, అది కూడా దాటిపోయింది. సో ఇప్పుడు కొత్త తేదీ ఏది అనేది ఎవరికి అంతుబట్టని సమస్యగా మారిపోయింది. దానికి తోడు నిర్మాత ఏఎం రత్నం తీవ్ర ఆర్థిక ఇక్కట్లో పడ్డారు. అందుగురించే ఈ సినిమా విడుదల కావడానికి ఆ ఫైనాన్స్ క్లియరెన్స్ అనేది అవరోధంగా మారింది అని చెప్పేసి వినిపిస్తుంది. సో దీంతో అభిమానుల్లో ఒక రకమైనటువంటి నిర్లిప్తత, ఒక రకమైనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్, అసహనం ఏర్పడిపోయింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అటువైపు షిఫ్ట్ అయిపోయారు, ఓజీ సినిమా వైపు షిఫ్ట్ అయిపోయారు అని మనకి ఆ సోషల్ మీడియాలో వారు వ్యక్తం చేస్తున్నటువంటి భావాలను బట్టి, అభిప్రాయాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఓజీ వచ్చేటప్పటికి ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఆ సినిమాని సుజిత్ డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఆ సినిమా సంబంధించినటువంటి విడుదల తేదీని ప్రకటించారు, సెప్టెంబర్ 25 అని. సో అంటే ఆ రోజు నందమూరి బాలకృష్ణ సినిమా అదే అఖండ 2 తాండవం కూడా విడుదలవుతుంది. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఖచ్చితంగా సమరం అనేది తప్పదు అనేది అర్థమైపోతుంది. సో 2 కూడా రావటం ఫిక్స్ అయిపోతే ఖచ్చితంగా ఎవరి ఆప్షన్ వాళ్ళకు ఉంటుంది. సో ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా చూస్తారు, ఏది ముందు చూస్తారు, ఏది తర్వాత చూస్తారు అనేది ప్రేక్షకుల ఛాయిస్ అది. బట్ ఓజీ సో అది ఎందుకంటే గతంలో రిలీజ్ చేసినటువంటి చిన్నపాటి ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో అది ఆడియన్స్లో విపరీతమైనటువంటి క్రేజ్ని కలిగించింది.
ఆ పాత్ర ఎలా ఉండబోతుంది, దాని డిజైన్ ఎలా ఉండబోతుంది అనేది విపరీతమైనటువంటి క్యూరియాసిటీ కలిగించింది. అందులో రక్తపాతం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అయినప్పటికీ కూడా ఆ ఫెరోషియస్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఓజీ పవన్ కళ్యాణ్ది, అది ఇప్పుడు ఆడియన్స్ని ఆ సినిమా వైపు ఆకర్షితులయ్యేలా చేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుగురించే హరిహర వీరమల్లు వద్దు ఓజీ ముద్దు అన్నట్లుగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి చూద్దాం. అయితే హరిహర వీరమల్లు సినిమా విడుదలైన తర్వాతే అది ఏంటనేది సమాధానం చెప్తుంది అని ఏఎం రత్నం చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి చూద్దాం అది ఎప్పుడు వచ్చినా మరి జనం దాన్ని చూస్తారో లేదు. ఎందుకంటే కథానాయకుడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఎప్పుడు వచ్చినా జనం చూస్తారు అనేటువంటి నమ్మకం ఆయనలో అయితే ఉంది. మరి ఇంకోవైపు డివివి దానయ్య ఓజీ కోసం ఆల్రెడీ కర్చీఫ్ వేసేసాడు సెప్టెంబర్ 25న. మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి హరిహర వీరమల్లు ఏదైతే ఇప్పటికి ఫ్రస్ట్రేషన్ కలిగిస్తూ ఉందో అభిమానుల్లో, అది త్వరగా రిలీజ్ అయ్యి అభిమానుల్ని అలరిస్తుందా లేదా, ప్రేక్షకులను అలరిస్తుందా లేదా, అలాగే ఓజీ మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకాలు ఏమవుతాయి, అవన్నీ కూడా లెట్ us వెయిట్ అండ్ సీ.